ఉంటారు గ్యాస్ సిలిండర్లు. ఇది వంట రూమ్లో కానీ ఎక్కడైనా హోటల్ గ్యాస్ ఎల్పిజి గ్యాస్ సిలిండర్ అంటారు దీనికి. ఈ సిలిండర్ అనేది మనకు లోపల లిక్విడ్ రూపంలో ఉంటుంది అన్నమాట. అంటే దాన్ని సమ్ టెంపరేచర్ తగ్గించడం వల్ల అది వాయువు అనేది లిక్విడ్ రూపంలో ఉంటుంది. మనం బయటికి ఎప్పుడైతే రెగ్యులేటర్ ఆన్ చేస్తామో బయటకు వచ్చేటప్పుడు బయట వాతావరణం వచ్చేసరికి అది లిక్విడ్ ఏమవుతుందంటే బయటకు వచ్చేసరికి వాయువు మాదిరి అయ్యి మనం వంట చేసుకుంటాము. మీరు ఎప్పుడైనా సరే గ్యాస్ ఉంటుంది, స్టవ్ ఉంటుంది కదా, గ్యాస్ పైప్ అనేది మనం చెక్ చేసుకోవాలన్నమాట. 6 నెలలకు ఒకసారి కానీ 2 నెలలకు చేసుకోవాలి. ఎప్పుడైనా ఒకవేళ వంట చేసే పైన లీక్ అయ్యి ఒకవేళ ఫైర్ అయింది అనుకోండి మీరు వంట చేసేటప్పుడు, అప్పుడు మీరు ఏం సరే రెగ్యులేటర్ పని చేస్తే కనుక ఆటోమేటిక్గా గ్యాస్ ఇక్కడ కట్ అయిపోతుంది కాబట్టి పైన మంట ఆగిపోతుంది. ఒకవేళ పైపు ఎక్కడైనా లీక్ అయిపోయి ఫైర్ అయింది అనుకోండి, మీరు చేయాల్సిన పని ఇదేనమాట, రెగ్యులేటర్ మాత్రం పని చేసుకోవాలి. ఎందుకంటే ఇంట్లో మనం స్థలం దాన్ని ఉండదు, లోపల ఉంటుంది. రెగ్యులేటర్ పని చేస్తే చేసుకోవచ్చు. ఒకవేళ మీ కాడ అది లేదు, ఏదైనా ఒక బెడ్షీట్ ఉంటుంది కదా, వాటర్లో తడిపి బెడ్షీట్తో అసలు మనకు స్థలం ఉండదు అన్నమాట. ఆ బెడ్షీట్తో గట్టిగా కొట్టడం వల్ల ఇక్కడ కానీ ఆగిపోతుంది, ఫైర్ ఆగిపోతుంది. ఒకవేళ మీ కాడ ఇవి ఎక్స్టింగ్విషర్ ఉన్నాయనుకోండి, CO2 కార్బన్ CO2 ఎక్స్టింగ్విషర్, ఇది DCP అనమాట, డ్రై కెమికల్ ఎక్స్టింగ్విషర్. ఇది వాటర్ సంబంధించినది. దీన్ని వాడడం వల్ల మనకు ఒకవేళ కరెంటు ప్యానల్ బోర్డులు ఉంటాయి అన్నమాట. ప్యానల్ బోర్డులలో ఫైర్ అయినా కూడా మనం దీన్ని వాడచ్చు, ఎందుకంటే కరెంటు తగలదు. ఇది DCP ఎక్స్టింగ్విషర్. దీన్ని మనం ఎక్కడ వాడతామంటే ఇంకా మీ ఫైల్స్ ఉంటాయి అన్నమాట. హాస్పిటల్లో ఒక ఆఫీస్ రూమ్ ఉంటుంది, ఆఫీస్ ఫైర్ అవుతుంది. దీన్ని వాడడం వల్ల అక్కడ పౌడర్ పడి మన ఫైల్స్ వాటర్ కొడితే కనుక తడిసిపోయి లాస్ జరుగుతుంది. ఈ DCP ఎక్స్టింగ్విషర్ మనం వాడడం వల్ల పౌడర్ పడి మన ఫైల్ అనేది సేవ్ అవుతుంది. ఒకవేళ డబ్బులు కానీ బీరువాలలో ఫైర్ అయినా కానీ ఏదైనా సరే. ఇది వాటర్ ఎక్స్టింగ్విషర్ అంటే మనం ఎక్కడైనా సరే మనం మామూలుగా వాటర్ తగ్గుతాం కదా, అది ఇది పనికిస్తుంది. మనం సిలిండర్ ఉంటుంది కదా, నెక్స్ట్ మనం ఆల్రెడీ ఇంకోటి ఫుల్ పెట్టుకుంటాం. ఆ ఫుల్ పెట్టుకోవడం దీనికి దగ్గరలో పెట్టుకోకూడదు అనమాట. ఎప్పుడైనా వంట రూమ్లో పెట్టుకోవద్దు. బయట ఎగ్జిట్ ఉంటుంది కదా, ఎగ్జిట్ డోర్ దగ్గర పెట్టుకోవాలి. ఒకవేళ ఎప్పుడైనా ఫైర్ అయినా మనం ఆ సిలిండర్ బయటకు తీసుకుపోతాం ఈజీగా. ఇంట్లో ఇది ఉంటుంది, ఆల్రెడీ దీన్ని వాడింటాం, అక్కడ ఉండేది బయట తీసుకొని ఈజీగా ఉండాలి. అది 2 దగ్గర పెట్టుకుంటే ఏమవుతుందంటే ఫైర్ జరిగినప్పుడు ఇది ఫైర్ అయ్యి అది ఆల్రెడీ ఫుల్ ఉంటుంది కదా, ఆ ఫుల్ ఉండడం వల్ల తొందరగా బ్లాస్ట్ అవుతుంది. కాబట్టి దాన్ని ఎప్పుడైనా సరే పెద్ద ఫుల్ ఎక్స్ట్రా సిలిండర్ అనేది డోర్ దగ్గర పెట్టుకోవాలి. అంటే మన ఎగ్జిట్ మెయిన్ వాకిల్ ఉంటుంది కదా, దాని దగ్గర పెట్టుకోవాలి. అట్లనే మనం ఈ గ్యాస్ సిలిండర్కు చుట్టుపక్కల కానీ మనం ఇంట్లో ఏం చేస్తాం, గ్యాస్ సిలిండర్ చుట్టుపక్కల అన్ని వస్తువులు పెడతాం అనమాట. చాటలు కానీ అన్నీ మొత్తం పెట్టేస్తాం. ఆ విధంగా పెట్టడం వల్ల ఏమవుతుంది కనుక ఇది ఫైర్ అయినప్పుడు ఆ చుట్టూ కూడా ఫైర్ అయ్యి ఇది మనం తొందరగా బ్లాస్ట్ కావడానికి ఆస్కారం ఉంటుంది. ఒకటి, మీరు ఎప్పుడైనా సరే నైట్ పూట మనం రాత్రి 9 గంటలకు నిద్రపోతాం అన్నట్టు, అప్పుడు ఏం చేయాలి మనం అంటే కనుక ఏదైనా మనం అగ్ని ప్రమాదం నివారించడానికి ఈ రెగ్యులేటర్ కంపల్సరీగా బంద్ చేసుకోవాలి. బంద్ చేసి మనం నిద్రపోవాలి. లాస్ట్ పర్సన్ ఎవరైనా జన్ను కానీ లేడీస్ కానీ ఎవరైనా సరే ఇది కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. ఈ రెగ్యులేటర్ బంద్ చేసిన తర్వాతనే మనం పండుకోవాలి. ఎందుకంటే మనం ఈ దాంట్లో ఉంటుంది ఇట్లా గ్యాస్ లీక్ అవుతుంది. ఇది పైపు దగ్గరికి పోతుంది, పైన స్టవ్ ఉంటుంది కదా నాబ్, ఆ నాబ్ బంద్ చేస్తాం. ఒకవేళ సడన్గా అది ఏదో ఎడక కానీ ఏదైనా పిల్లి కానీ వెళ్ళినప్పుడు ఆన్ అవుతుంది. మన రాత్రి చూసుకోం, మనం నిద్రపోతాం అనమాట. నిద్రపోయినప్పుడు ఒకవేళ సడన్గా ఏదైనా జరిగిందంటే కనుక బ్లాస్ట్ అవుతుంది. కాబట్టి రాత్రి కంపల్సరీగా ఈ నాబ్ రెగ్యులేటర్ బంద్ చేసుకొని మనం నిద్రపోవాలి. ఒకవేళ మీరు రాత్రి కూడా మీరు లేచినారు సడన్గా గ్యాస్ ఒకవేళ లీక్ అయింది మీకు తెలుస్తుంది అనమాట. మనం ముందు స్మెల్ చేస్తాం కదా, వచ్చినప్పుడు ఏం చేయాలంటే లైట్ ఆన్లో ఉంటే ఆన్లోనే పెట్టాలి. ఫ్యాన్ కానీ లైట్ కానీ ఏదైనా సరే ఎలక్ట్రిక్ వస్తువులను మనం ఆన్ చేయకూడదు. చేయడం వల్ల ఏమైందంటే లోపల స్పార్క్ వచ్చి ఈ మొత్తం అప్పటికి ఏమైందంటే ఇల్లంతా ఈ రూమ్ అంతా గ్యాస్ పట్టుకుంటారు. మన లైట్ ఒకసారి వేసినామంటే మొత్తం బ్లాస్ట్ అవుతారు. కాబట్టి ఆ ముందు మనం ఏం చేయాలి, స్మెల్ చేయాలన్నమాట. ఓకే, మనం లైట్ బంద్ చేస్తాం, మొత్తం లైట్ బంద్ చేసి మనం పోయి పనుకుంటాం. మనం రాత్రి చేసినప్పుడు స్మెల్ చేసినామంటే ఆటోమేటిక్గా మనకు తెలిసిపోతుంది గ్యాస్ లీక్ అవుతుంది. అందువల్ల మనం ఏమైతే గ్యాస్ అనేది మన ఇంట్లో బయటికి వెళ్ళిపోతుంది. అప్పుడు సిలిండర్ను బయట పెట్టుకోవడం కానీ ఏదైనా మనం చేసుకోవచ్చు. ఒకవేళ మీరు 10 రోజులు ఇల్లు దాటి వెళ్ళిపోతాం అనుకుంటే 10 రోజులు వెళ్ళిపోయినప్పుడు గ్యాస్ రెగ్యులేటర్ బంద్ చేసుకొని ఒకవేళ వీలైతే కనుక రెగ్యులేటర్ కూడా తీసి మనం వెళ్ళిపోతే మంచిది. మీరు ఇప్పుడు హాస్పిటల్ పనిచేస్తున్నారు, ప్రతి ఒక్కరు మీరంతా హాస్పిటల్ పనిచేస్తున్నారు. ఇది మీకు ఒక వ్యవస్థ, ఇది మిమ్మల్ని కాపాడుతుంది, నెల జీతం ఇస్తుంది. ఒకవేళ పైన పేషెంట్ దగ్గర ఏదైనా ఫైర్ అయ్యి బోర్డులలో కానీ ఎక్కడైనా ఫైర్ అయినప్పుడు ఇట్లాంటివి మీకు ఆల్రెడీ ఉంటాయి. దీని ఏమంటారు ఫైర్ ఎక్స్టింగ్విషర్. మీరు ఏం చేస్తారు, ఒక పేషెంట్ యాక్సిడెంట్ అవుతారు, తీసుకొస్తాం కదా హాస్పిటల్కి, మీరు ఫస్ట్ ఎయిడ్ చేస్తారు. అట్లనే ఫైర్ జరిగినప్పుడు ఫస్ట్ ఎయిడ్ అన్నమాట. ఇది ఒక చోట ప్యానల్ ఏదన్నా అనుకుని మీరు మాకు ఫోన్ చేసి మేము వచ్చే లోపల మొత్తం కాలిపోతాం.
ఇది ఒకవేళ మీకు తెలుస్తుంది కదా దీని గురించి, మీ కార్ ఆల్రెడీ ఉంటుంది, అది తీసుకొని మనం ఆ ప్యానల్ అప్పటికప్పుడు ఆర్పేసినామంటే ఇదెல்லாம் నష్టం జరగదు అన్నమాట. ఆ వ్యవస్థ మనం కాపాడిన వాళ్ళం అవుతాం, మీకు కూడా లైఫ్ ఉంటుంది. ఇది కార్బన్ డైఆక్సైడ్ ఎక్స్టింగ్విషన్. ఇది మీకు ఎక్కువ చోట్ల ఇది కనిపిస్తుంటుంది, ఇదంటే తక్కువ అనుకోండి, ఇది కూడా కనిపిస్తుంది. ఇప్పుడు ఇది డీసీబీ, ఇది కార్బన్ డైఆక్సైడ్. మీకు ఆటోమేటిక్గా ఇది క్యారింగ్ హ్యాండిల్, ఇది డిశ్చార్జ్ ట్యూబ్ అనమాట. ఇది ఈ గొట్టం మాదిరి ఉంది కదా, ఇది ఉండడం వల్ల ఏమవుతుంది అంటే కనుక ఇది సేమ్ దీని మాదిరే లోపల ఆక్సిజన్ ఉంటుంది, కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది. సౌండ్ అది బయటకు వచ్చినప్పుడు సౌండ్ వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే ఆ లోపల ప్రెజర్తో ఉంటుంది, అది బయటకు వచ్చినప్పుడు బయట వాతావరణం వచ్చేసరికి సౌండ్ వస్తుంది, తెల్లని పొగ మాదిరి వస్తుంది. దీన్ని మనం ఇక్కడ ఫైర్ అయితే కనుక ఇది క్యారింగ్ హ్యాండిల్, మనం ఇది ఒక చేత హ్యాండిల్ చేసుకొని ఇది తీసుకొని మనం ఫైర్ ఒకవేళ అక్కడ ఉందనుకోండి దాని దగ్గర పోయి కింద పెట్టి ఒకవేళ పట్టుకొనైనా దీన్ని ఆన్ చేసుకోవాలి. ఆన్ చేసి ఫైర్ దగ్గర పెట్టినామంటే ఆరిపోతుంది, భయపడాల్సిన అవసరం లేదు. మేము వచ్చి ఫైర్ ఇంజిన్ వచ్చేసి ఈ సందర్భంలో వచ్చేసరికి మొత్తం కలుగుతాం. అది ఒకటి. ఒకవేళ మీరు నైట్ షిఫ్ట్లో ఉంటారు, ఒక మీ దాంట్లో నైట్ షిఫ్ట్లో ఉంటారు, ఫైర్ అవుతుంది. ఫైర్ అయినప్పుడు ఏమవుతుంది, ఫైర్ జరుగుతుంది, మంట వస్తుంది, తర్వాత ఏమొస్తుంది, పొగ వస్తుంది, బ్లాక్ స్మోక్ వస్తుంది మొత్తం. ప్రధాన రూమ్లో పేషెంట్ ఉంటారు, మీరు ఒకవేళ తప్పించుకోవాలి. ఒకవేళ మీరు కూడా నిలబడి వెళ్తున్నాం అనుకోండి, ఆ పొగకు మనకి ఏమైతే స్ప్రో కోల్పోతాం. దానికి కార్బన్ మోనాక్సైడ్ అనే ఒక విషవాయు ఉంటుంది, మనం స్మోక్ పీల్చుకోవడం వల్ల స్ప్రో కోల్పోతాం. అక్కడ కోల్పోకుండా ఉండడానికి మనం ఏం చేయాలంటే కనుక కింద పండుకోవాలన్నమాట. స్మోక్ అంతా వస్తుంది రూమ్ అంతా, స్మోక్ వచ్చినప్పుడు మనం కింద పండుకొని మన విజన్ చూసుకోవాలన్నమాట. ఎందుకంటే కార్బన్ మోనాక్సైడ్ గాలి కంటే కొంచెం తేలికగా ఉంటుంది కదా, పైకి వెళ్ళిపోతుంది అనమాట. ఎక్కువ పై భాగం కింద కనీసం ఒక అడుగున్నర 2 అడుగులు కానీ మనకు కొద్ది క్లియరెన్స్ ఉంటుంది కింద. మన కింద పండుకొని మనం చూడాలన్నమాట. చూస్తే కనుక ఏమైందంటే చుట్టుపక్కల పేషెంట్ ఎవరైనా ఉన్నారా, మనకు ఎగ్జిట్ తెలుస్తుంది. ఒకవేళ ఇక్కడ అయింది, ఫైర్ అయింది, మనం ఉన్నాము కింద కూర్చొని మనం చూసినామంటే మనకు అక్కడ ఎగ్జిట్ కానొస్తుంది. చిన్నగా పాకుండా బయటికి వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే ఫైర్ జరగడం వల్ల ఫైర్ కాలిపోయేవాడు అనుకోరు ఎక్కువ మంది ఆ స్మోక్ అనేది మనం పిలుచుకోవడం వల్ల తొందరగా స్ప్రో కోల్పోయి పడిపోతాం, తర్వాత కాలిపోతాం అన్నమాట. ఇక్కడనే కాదు, మన ఇంట్లో కూడా రాత్రి కూడా ఫైర్ అయితే నిద్రపోయి ఉంటాం, సడన్గా మా స్మోక్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా లేస్తాం, మనకు దిక్కు తెలియదు. తెలియనప్పుడు ఏం చేస్తాం, పరిగెత్తి ఎక్కడ పోతాం, బాత్రూంలో అంటే మనకి డెడ్ ఎండ్కి వెళ్ళిపోతాం అనమాట. మనం బయటికి పోనీకి రూట్ లేని చోటుకి వెళ్ళిపోతాం. అటు ఫైర్ అయితే మనకి ఏం కాదులేదు, కానీ ఈ స్మోక్ వల్ల మనం చనిపోతాం. దానివల్ల మనం ఏం చేయాలంటే మనం కూర్చొని లేదా పండుకొని కాకుండా బయటికి వెళ్ళిపోవాలి. అది మనం తెలుసుకోవాలి. లేదా మన పిల్లలకు చెప్పినప్పుడే ఆ విధంగా మనం పండుకోవడం వల్ల ఏదంటే ఆక్సిజన్ మనకు అందుతుంది అన్నమాట. అట్లనే ఇది డీసీబీ మనం చెప్పినాం కదా, ఇది కూడా ఈ పిన్ తీసి ఇది దీనికి ఏమైందంటే ఇక్కడ గుర్తుంటుంది అనమాట. గ్రీన్ కలర్లో ఉంది అంటే కనుక గ్రీన్ కలర్లో డీసీబీ అనేది మనం వాడుకోవచ్చు. ఒకవేళ రెడ్ కలర్లో ఉంది అనుకోండి, ఇది పని చేయదు. దీన్ని మనం ప్రెస్ చేస్తే కనుక పౌడర్ వస్తుంది. ఈ పౌడర్ వల్ల మనం ఏదైనా సరే నిర్వహించినట్టు మనం కాపాడుకోవచ్చు. ఇది వాటర్ CO2, ఇది వాటర్ అనమాట. దీన్ని మీరు ఆపుతారా, ఇప్పుడు ట్రై చేయాలి. మీరు ఒక రన్ మీరు ఆన్ చేయండి. కార్బన్ డైఆక్సైడ్ ఊరికి ఆన్ చేసేది మీకు ప్రాసెస్ తెలిస్తే మీకు ఇది చూడండి, ఊరికి ఏం నష్టం లేదు. మీకు ప్రాసెస్ అనేది తెలిస్తే కనుక మీరు ఎక్కడైనా షాపింగ్ మాల్ కానీ ఇండ్లలో కానీ ఎక్కడ పోయినా మీకు కనిపిస్తుంది. దీంతో మీరు ఆడుకోవచ్చు చాలా ఎవరు లేనప్పుడు. ఓపెన్ అని ఈ రూట్ ఈ విధంగా తిప్పడం వల్ల ఇది ఆన్ అవుతుంది. ఎక్కడ ఫైర్ అయితే మనం అక్కడ ఆ విధంగా ఇది డీసీపీ అన్నమాట, డ్రై కెమికల్ పౌడర్ అనమాట. ఈ పిన్ చేసేసి మనం కొంచెం ప్రెస్ చేసినామంటే పౌడర్ వస్తుంది. ఇది బయట ఏదేమో మనం చుట్టూ వేసి కానీ ఇదెలా స్మోక్ వస్తుంది. గ్యాస్ కాడుకోవాలని నెమ్మదమ్మా.